కథాస్రవంతి కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కలకంటి కథలు సంపుటం నుంచి నల్లమేక కథ. రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. కౌరవ సైన్యాన్ని చూసిన ఉత్తర కుమారుడు రథం మించి గభీమని గెంతినట్టుగా జీవహింస చేయాలనే కృతనిశ్చయంతో వస్తున్న తోటమాలిని దగ్గరగా రానిచ్చి గోడమించి చెంగున రోడ్డు మీద కురికింది నల్లటి కుర్రమేక. తోటగల ఆసామి తోట చుట్టూ దిట్టంగా ఎత్తుగా గోడ కట్టుకున్నాడు. కాని ఆ గోడకి ఒకచోట ఒక వార మున్సిపల్ చెత్త డబ్బా ఉంది. సరిగ్గా అక్కడే ఆ గోడకి ఒక ఇటికి జారింది. ఈ రెండు భోగట్టాలు తోటగల ఆసామి గమనించలేదు, నల్లమేక గమనించింది. నిచ్చెన వేసుకుని స్వర్గానికి వెళ్ళినట్టుగా చెత్త డబ్బాని ఇటికి జారిన సందుని ఆధారం చేసుకుని తోటగోడ ఎక్కింది నల్లమేక. పేరుకు పిట్టగోడే గాని నిజానికి ఆ గోడ చాలా ఎత్తుగా ఉంది. లోనికి గెంతుతే మళ్లీ పైకి రావడానికి అటువైపు చెత్త డబ్బాలు జారిన ఇటుకలు లేవు. అందుచేత గోడ మీదనే నిల్చుని ఈ మనుష్యులు గడుసు వెధవలు అనుకుంది నల్లమేక. నల్లమేక భారతం చదవలేదు, హరికథలైనా వినలేదు. అందుచేత అది ఎరగదు గడుసుతనం లేని కుర్రాడు అభిమన్యుడు ఒకడు ఉండేవాడని. మేకల్లో అభిమన్యుడు వంటిది కాది నల్లమేక. పద్మవ్యూహంలో ఉండే ఆ తోటలో ప్రవేశిస్తే మళ్లీ బయటికి రావడం కష్టమని గుర్తించి గోడ మీదనే నిల్చొని పస్తాయించి చూసింది. కిందికి గెంతనవసరం లేకుండా దానికి అందుబాటులో 4 క్రోటన్స్ చెట్లు, ఒక లేత మామిడి మొక్క, ఒక వేప చెట్టు ఉన్నాయి. భారతీయులకి సీమకూరల మీద, మేక జాతికి క్రోటన్స్ కొమ్మల మీద మోజెక్కువ. అందుచేత నల్లమేక గోడ మీదుగా తిన్నగా క్రోటన్స్ చెట్ల వైపు నడిచి అందులోనూ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ని ఎంచుకుని పొడవైన మూతితో చురుకైన పండ్లతో ఉపాహారం సేవిస్తూ మాటిమాటికి తన పొట్టితోకని విలాసంగా ఆడిస్తూ ఓరకంటితో అటు ఇటు చూస్తోంది. విలాసంగా కులాసాగా ఉన్న నల్లమేకని తోటమాలి చూడ్డం, చూడగానే అతను పళ్ళు బిగించి దుడ్డుకర్రను చేత పట్టుకోవడం, పట్టుకుని చడీ చప్పుడు లేకుండా చల్లగా రావడం అన్నీ 1-2 నిమిషాల్లో జరిగాయి. మేకలు మెడ తిప్పి వెనక్కి చూడగలవు, మెడ తిప్పనవసరం లేకుండా కూడా ముందుకి పక్కలకి చూడగలవు. ఒకవైపు చూస్తున్నట్లుగా ముఖం పెట్టి ఇంకోవైపు చూడగలవు. ఈ శక్తులన్నీ ఈ మేకకు కూడా ఉన్నాయి. అంతియుగాక ఈ యొక్క నల్లమేక కుర్రదైనప్పటికీ కాన్వెంటులో చదివే ఆకతాయి పిల్లలకి పాఠాలు చెప్పగలిగిన ప్రజ్ఞా విశేషం గలది, బహుచురుకైనది. తోటమాలికేం తెలుసునయ్యా ఈ నల్లమేక సంగతి? గోడ మీద మేక తనను చూడలేదనుకున్నాడు పాపం అమాయకుడు. అతను దొంగచాటును చేసే యుద్ధ ప్రయత్నమంతా మెడ తిప్పనైనా తిప్పకుండా కనిపెట్టిన నల్లమేక అతన్ని వీలైనంత దగ్గరగా రానిచ్చి ఈ లోపును వీలైనన్ని క్రోటన్ సాకులు భక్షించి ఆఖరి క్షణాన్ని అతగాడికి తన పొట్టితోక చూపించడమే కాకుండా అతన్ని పోరా బృహన్నలగా అనే తిట్టుతో సమానమైన మేక తిట్టు తిట్టి చెంగును ఉరికింది రోడ్డు మీదకి. ఇష్టం లేని పని చేయడానికి 2.5 మైళ్ళు ఎండలో నడవలసి వస్తే మనిషన్న వాడికి ఎంత కోపం, దుఃఖం, చిరాకు కలుగుతాయో అంత కోపం, దుఃఖం, చిరాకుతో ఎండలో చెమటలు కక్కుకుంటూ నడుచుకు వస్తున్నాడు ఆఫీసర్ గారి నౌకరు. తమ తమ భర్తల ఆఫీసుల్లో పనిచేసే నౌకర్లని ఆయా ఆఫీసర్ల భార్యలు ఎండలో ఏ పనుల మీద పంపిస్తారో అట్టి పని మీదనే అతన్ని పంపించింది ఆఫీసర్ గారి భార్య. ఆఫీసర్ గారి భార్యకి ఒక సర్రియలిస్టు ప్రియుడున్నాడు. అతను ఒకసారి ఆమెతో, నీ కన్ను, పెదవి, తల, కాలు, నలుపు, ఎరుపు, నవ్వు, చెప్పు, చడి చెయ్యక, చప్పుడు చెయ్యక, ఎవ్వరితో చెప్పక చీకట్లో నలుపులో, పువ్వులో, ఎరుపుల్లో పెట్టి నిచ్చెన ఎక్కు నాకి ఇచ్చేయి అన్నట్ట. ఆఫీసర్ గారి భార్య పొడవు 4 అడుగులు 8 అంగుళాలు. ఆమె సర్రియలిస్టు ప్రియుడు పొడవు 6 అడుగులు 3.5 అంగుళాలు. అందుచేత ప్రియురాలికి నిచ్చెన అత్యవసరం. ఆ ప్రియునకు ఏమి ఇచ్చినదో ఏరికిం తెలియదు, చెప్పులు మాత్రం ఇవ్వలేదు. సర్రియలిస్టు ఎవ్వరికీ ప్రియుడు కానట్టి తన నౌకరికి మాత్రం ఒక పాత చెప్పుల జత ఇచ్చింది. అవే అతను తొడుక్కున్నాడు. ఆ చెప్పులు అతనికి కొంచెమూ సరిపోవు. అవి అతన్ని హెచ్చుగా కరుస్తున్నాయి. ఆఫీసర్లు వారి భార్యలే కాకుండా వారి వారి చెప్పులు కూడా కరుస్తాయనడానికి ఇదొక నిదర్శనం. నల్లమేక ఉరికినప్పుడే ఆఫీసర్ గారి నౌకరి యొక్క కుడికాలి పాత చెప్పుకు కుట్టు తెగింది. చెప్పు దిగేసరికి అతగాడు సత్యంరా భగవంతుడా అనుకున్నాడో
బతికించావురా భగవంతుడా అనుకున్నాడో ఎవ్వరికీ వినిపించలేదు. ఏదో గొణుక్కుంటూ చెప్పు ఎక్కడ తెగిందో చూచుకుందికి వంగున్నాడు. శరవేగం గంటకు 15 మైళ్ళైతే ఆ మోటార్ కారు శరవేగంతో వస్తోందని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఆ వేగం ట్రాఫిక్ పోలీసు వారు ఆ రోడ్డుకి నిర్ణయించిన కార్ల వేగానికి చాలా తక్కువలోనే ఉంది. 6 నెలల క్రితం 600 రూపాయలు జుల్మానా కింద చెల్లించేటి డ్రైవరు. అతనికి ఒక పెళ్ళాం, 6 డజన్ పిల్లలు ఉన్నారు. నెలకి 50 రూపాయల జీతం ఉంది. అతని మోటో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మోటార్ని ఎంతో జాగ్రత్తగా నడిపించుకొస్తున్న డ్రైవర్ కళ్ల ముందు నల్లమేక అకస్మాత్తుగా మెరుపులా మెరియడం జరిగింది. ఒంగున్న మనిషి ఒంగోవడం చేత డ్రైవర్ కంటపడ్డం జరిగింది కాదు. స్టీరింగ్ చటుక్కని తిప్పాడు డ్రైవరు. మేక కారు కింద పడనందుకు అతనింకా నిట్టూర్చకుండానే కొబ్బరికాయ కొట్టిన చప్పుడు. అరే ఉరే అర్రే ఒరే ఆగు ఆగాగు చచ్చాడు. కారు ఆగింది. డ్రైవర్ దిగాడు. జనం మూగారు. ప్రాణం ఉందా? ఏమిటేమిటి? అయ్యయ్యో చచ్చిపోనాడు రా, ఆసుపత్రి వేగిరం, లాభం లేదు, క్విక్ హాస్పిటల్ అర్జెంటు. మనిషి పోలికే లేదు. రామరామా శివశివ, నంబర్ నోట్ చేయండి, కాల్ ద పోలీస్. దట్ బగ్గర్ ఆఫ్ ఏ డ్రైవర్ని పట్టుకోండి, హాస్పిటల్ అర్జెంట్. ఏమి స్పీడ్ అండి వాళ్ళమ్మా, దూరంగా. ఏం చేద్దాం? గెట్అవుట్ యూ ఫోల్. ముట్టుకోకండి. ఇంకేముంది, చచ్చిపోయాడు. తల పగలేకి ఇంకా ఉంటాడా? ఎవరు వారు? ఎవరు వాడు? ఎవడండి వాడు? శ్రీరామచంద్ర, లేచిన వేళ విశేషం. కారు ఎవడిది? ఇంజనీర్ కోరిది. డ్రైవర్ ఏడి? ఎవడు వాడు? ఇంకా వాడి పని ఉంది. నా మీదకి ఎక్కిపోవలసిందండి కారు. బ్లడీ రాస్కల్, వెంట్రుక వాసిలో తప్పిపోయింది. అమ్మ అని పిలుపు లేదు, చచ్చిపోయాడు. డ్రైవర్ తప్పు లేదు. వాళ్ళమ్మో, నీకేం తెలుసు? ఉలే ఉలే, ఎవడో పాపం కళ్ళు నెత్తికెళ్ళాయి. కొట్లో వేసి కుళ్ళబడాలా? మీరంతా దూరంగా ఉండండి. పాపం డ్రైవర్ కానుకోనేదండి. నో యూస్, హీస్ డెడ్. డెడ్ యాజ్ ఎ డోర్ మ్యాట్. ఆ దొంగ మేక ఇంత పని చేసిందండి. ఆహా, నాను చూస్తుండాను గానా మరి. అరే మేక, మేకట, మేక మేకు గుచ్చుకుందా? ఎవడికి? ఎక్కడెక్కడా? దూరంగా వాడికా డ్రైవర్కా? డ్రైవర్ ఎవరో చూపించురా. నన్ను ముందుకు వెళ్ళనివ్వండి. కాలు మట్టేసినాడు రా. ఎవడ్రా? షటప్ యూ ఫూల్. అబ్బోషే, బ్లడీ బగ్గర్, కీస్ పాస్. మేక సిప్పన్నగాడి మేక ఎర్రదా? కాదురా, నల్లది. మేక లేదు, గీకా లేదు. మేకెక్కడండి ఉంది? నీకేటెరికా? మేకండి, నల్ల మేక. నాను చూసినాను గానా మరి. అవునండి, నే కూడా చూశాను. ఇట్స్ ఆల్ డ్యూ టు దట్ బ్లడీ గాట్. బాబు, తమరు చూశారు కదా. చూశానయ్యా, నీకేం పర్వాలేదు. చేతికి బేడీలేస్తే కళ్ళు కిందికి దిగుతాయి. డాబా మీద చూడరా. ఒరే మహాలక్ష్మి, ఓరి పోలిగా, ఆ మేకను తప్పిద్దాం అనుకున్నానండి. సార్, బాబాబు, అదే నిజం. నా పిల్లల సాక్షిగా చెబుతున్నా. హీ మస్ట్ బి టేకెన్ టు ది హాస్పిటల్. నా మీద ఎక్కిపోవలసిందండి. చీమదొరలు ఉన్నప్పుడు ఇలాంటి దురన్నయాలు లేవు. నీకేం పర్వాలేదయ్యా, ఏడవకు. ఆ మేక ఎంత పని చేసిందండి. ఆడమేక, మొగదా? అబ్బే, నల్ల మేకండి. ఆళ్ళు పోనారు, కరువు మానోకం వచ్చి పడిపోనాది. దట్ ఈస్ ట్రూ ఐసే. ఏ పోలిగాడేడి? ముండ మాలేచ్చేది. తొక్కమాక రకతం. అమ్మో, ఏమైందండి? వెంట్రం భాషలో ఆడదా మగదా? నల్ల మేకయ్యా అని చెప్తే ఎనవేటయ్యా ఏముంది? అహ్మద్ భయ్యా కహారే? మళ్ళీ తొక్కేసినాడు రా. డాబా మీద చూశావురా. ఆడదా మగదా? వాడిలో ఉంగు ఉన్నాడండి. మేకిలా ఉరికిందండి. అదిగో అతను కూడా చెప్తున్నాడు. నీకేం పర్వాలేదయ్యా. రామ, గుడ్ గాడ్. బాబు, నా పిల్లల సాక్షి. ఆఫీసర్ గారు ప్రాణం పోయిన నౌకర్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ పోలీసు వారి చేతుల్లోకి వెళ్ళాడు. తోటమాలిని, మోటార్ కారుని. చావును తప్పించుకున్న నల్లమేక ఎక్కడో బలుసాకు తింటోంది. ఒక మేకను చావు నుంచి తప్పించబోవడం ఒక మనిషి చావుకు కారణమైందని సాయంకాలం అయ్యేసరికి ఊరంతా తెలిసింది. ఈ రీతిగా ప్రమాదం జరిగిందని విన్నవారిలో కొంతమంది చనిపోయిన వాడి కోసం విచారించారు. కొంతమంది డ్రైవర్ కోసం విచారించారు. మేక బతికినందుకు మాత్రం ఎవ్వరూ సంతోషించలేదు. ఈ లోపున
రోడ్డు మీద ఎవరైనా అక్కడ ఆగభయం, ఏదైనా కొద్దిగా అయినా నల్లగా ఉండే మేక రాభయం. తోటమాలి అదిగో అదేనండి ఆ మేక అని అందరికీ చూపిస్తూ వస్తున్నాడు తోట గేటు దగ్గర దారి కాసి నిల్చొని. అతను అలా కేక వెయ్యగానే అందరూ ఆగిపోతున్నారు. మనిషి ప్రాణం తీసిన మేకను చూడ్డానికి ఎవ్వడాగడు. సాయంకాలం 5:30 గంటలకి అదే రీతిగా అదిగో బాబూ అదేనండి ఆ మేక అని దారిని పోయేవారికి చూపించాడు ఒక మేకన తోటమాలి. ఆ మాటకి 3 కూలి మనుష్యులు, 2 పెద్ద మనుష్యులు, 4 చిన్నపిల్లలు టపీమని ఆగిపోయి అలాగే నిల్చుండిపోయి చూశారు. ఇంతమంది ఆగినందువల్ల మేక కూడా ఆగిపోయింది. మేకను చూద్దామని ఆగిన 2 పెద్ద మనుష్యులలోనూ ఒకడు సెమీసూటు వేసుకున్నాడు, ఎత్తుగా ఉన్నాడు. కలెక్టర్ ఆఫీస్ గుమస్తా, తాలూకా కచేరీ హెడ్ క్లర్కు, ఇన్సూరెన్స్ ఆఫీస్ అసిస్టెంటు, ఇంజనీరు మరియు కాంట్రాక్టరు, పేరుపడ్డ వకీలు, డబ్బు గణించిన బారెట్ల, రైజింగ్ అడ్వకేటు, షికారు వెళ్లే సబ్జడ్జి, నడవడమే కసరత్తుగా పెట్టుకున్న ఫస్ట్ క్లాస్ మేస్ట్రీటు, ఇప్పటికీ 2 రోగుల్ని చంపిన డాక్టరు, ఆపరేషన్ ఛాన్స్ కోసం 6 నెలల నుంచే కాసు కూర్చున్న హౌస్ సర్జన్, పాఠాలు చెప్పగలిగిన టీచరు, పాఠాలు చెప్పనిష్టం లేని ప్రొఫెసరు, రీసెర్చ్ స్కాలరు, అమెరికా వెళ్లదలుచుకున్నవాడు, రష్యా గురించి బాగా తెలిసినవాడు, ఇంగ్లీష్లో రామాయణం చదివినవాడు, టైం ఉంటే వేదాల అంతు కలుకోగలిగినవాడు, హూణ భాషలో అనర్గళంగా మాట్లాడగలిగినవాడు, సంఘటన కోసం ఎదురుచూసే షార్ట్ స్టోరీ రైటరు, మౌంట్ ఎవరెస్టు ఎవరెవరెక్కారో నిద్రలో కూడా చెప్పగలిగినవాడు, అరే అసెంబ్లీ మెంబరు, అబ్బో పార్లమెంటు సభ్యుడు, పాశ్చాత్య సినీతారని తప్పించి మరొకరిని పెళ్లాడనని పట్టుపట్టినవాడు, పోలీస్ డిప్టీ సూపరింటెండెంట్ సెలక్షన్కి వెళుతూ ఉన్నవాడు, ఐఏఎస్ పరీక్షలో తప్పబోతూ ఉన్నవాడు, ఎవరైనా కావచ్చు అతను. అంటే అతగాడు నేలని విడిచినవాడు, సాము చేయడం రానివాడు, ఎక్కువగా చదువుకున్నవాడు, ఉన్నమతి పోయినవాడు. ఆ పెద్ద మనిషి తనతో వస్తోన్న 2వ పెద్ద మనిషితో మనిషి చచ్చినందుకు విచారిస్తున్నారే గాని ఈ మేక బతికినందుకు ఒక్క వెధవైనా సంతోషించాడా అని చెప్పి తన చమత్కారానికి తగ సంతోషించి మేలు రకం నవ్వుల్లో మొదటి రకం నవ్వు నవ్వాడు. అందుకు ఆ 2వ పెద్ద మనిషి, అయ్యా తమకు మేక ఎడలు ఉండే సానుభూతి మనిషి ఎడలు ఏలలేదు అని ప్రశ్నించి చివాట్లు పెట్టి చెప్పుతో కొట్టక మీది మిక్కిలి, ఐ సే వెన్ ఆర్ యు నాట్ విట్టి, మంచి గమ్మత్తుగా చెప్పే ఉస్మా, నాకు ఆ విషయం తట్టనే లేదు అని ఎంతో మెచ్చుకుని మేలు రకం నవ్వుల్లో 2వ రకం నవ్వు నవ్వాడు. తోటమాలి చూపెట్టిన మేక గర్భం ఉన్నట్టు నల్లటి ఆడమేక వాళ్లంతా తన వైపు అలా అమర్యాదగా చూడటమే కాకుండా వెకిలిగా నవ్వడంతో ఆ ఆడమేకకి చాలా కోపం వచ్చి, చిచి ఈ మనిషి వెధవలకి బుద్ధి జ్ఞానం లేనేలేదు, చివరికి మర్యాద మప్పితం కూడా మర్చిపోతున్నారే ఈ వెధవలు, చిచి అని ఈసడించి తిట్టుకుని, వీళ్ళకి సిగ్గు లజ్జ లేకపోతే నాకైనా ఉండద్దా అన్నట్టుగా తన తోకని బాగా కిందికి దించుకుని సాధ్యమైనంత మట్టుకు పొదుగు చాటు చేసుకుని ఆ పరిస్థితుల్లో వీలైనంత గాంభీర్యం తెచ్చుకుని వడిగా నడిచి వెళ్ళిపోయింది వాళ్ళకి దూరంగా. మీరింతవరకు నల్లమేక కథ విన్నారు. రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి రచనా సర్వస్వం కలకంఠి కథలు సంపుటం నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి